ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదు పత్రాలను చూపుతున్న రైతులు. ఏంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎల్బీ స్టేడియంలో యనుమల రేవంత్ రెడ్డి అనబడే నేను అని ప్రమాణ స్వీకారం మొదలవుతుంది. అక్కడ మొదలైతా అంటే ఇక్కడ ప్రగతి భవన్ దగ్గర కంచెలు బద్దలు కొడతారు. అదికి నేను కూడా పోయినా. అది ఏంది వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో కంచె ఉన్నది, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఉన్నది, రోసయ్య ప్రభుత్వంలో హయాంలో ఉన్నది. తర్వాత ఏం చేసిండంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దాని ఫెన్సింగ్ కాస్త పెంచి పోలీసులు రోడ్ల మీద ఇబ్బంది అవుతుంది జర కూసోనికి ఏర్పాటు చేసిండు. దాంట్లో భాగంగా ఇక్కడ కంచె బద్దలు వచ్చి దాని పేరు ప్రగతి భవన్, వాస్తవంగా ప్రగతి భవన్. ప్రగతి భవన్ పేరు తీసేసి మహాత్మా జ్యోతిరావు పూలే, చాలా గొప్ప వ్యక్తి పేరు పెట్టారు. మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజావాణి ప్రజాభవన్ అని పెట్టారు. అంటే ఇక్కడ ఇచ్చట ప్రజా సమస్యలు స్వీకరించబడను. ప్రతి మంగళవారం శుక్రవారం రోజున మీ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తాయి. పోనీ అక్కడ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఉంటారా? ఉండరు. పోనీ మంత్రులు ఉంటారా? ఉండరు. పోనీ ఎమ్మెల్యేలు ఉంటారా? ఉండరు. పోనీ ఐఏఎస్ స్థాయి వ్యక్తి ఉంటారా? ఉండరు. ఎవరు ఉంటారు? కలెక్టర్ ఆఫీస్లో ఉండే స్టాఫు, ఎంఆర్ఓ ఆఫీస్లో ఉండే స్టాఫు, గా స్టాఫే గీడు ఉంటారు. ఇది ఎవరికి తెలియదు. అంటే ఇవాళ మంగళవారం ఇప్పుడు ఇవాళ ప్రగతి భవన్ ఖచ్చితంగా నడుస్తుంది. పోతూ పోతూ మనం అక్కడ నుండే ఆడ చేద్దాం. ఇవాళ ప్రోగ్రాం ఖచ్చితంగా చేయాలి. ఏంది అంటే నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా చూడు ఎంత ఘోరంగా ఉంటుంది అంటే తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలవాలి. ఈరోజు అక్కడ ఈ 2023-24 సంవత్సరంలో మీరు ఎన్ని ఫిర్యాదులు తీసుకున్నారు, ఆ ఫిర్యాదులలో ఎన్ని పరిష్కరించబడ్డాయి, ఆ ఇంకా పరిష్కరించబడనివి ఎన్ని ఉన్నాయి, దాని గురించి ఏమన్నా లెక్కపత్రం రిలీజ్ చేస్తుందా కాంగ్రెస్ పార్టీ? దాని గురించి లెక్కపత్రం ఏమైనా రిలీజ్ చేస్తుందా కాంగ్రెస్ పార్టీ? ఏమైపోయింది కాంగ్రెస్ పార్టీకి? ఇందిరమ్మ రాజ్యం అంటారు కదా, ఏదో అంటారు కదా, ఏదో చెప్తారు కదా, మార్పు అంటారు కదా, మన్న అంటారు కదా, ఇంకేదో చెప్తారు కదా, ఎడబైపోయినాయి. పదవులు రాగానే గమ్మున్నారు మేధావులు, ఇజ్జత్ పోతా, చి సిగ్గు పోతాను తెలుసా మేధావులు అని చెప్పుకునే. ఒరే బాబు మిమ్మల్ని నేను అనేది, మీ ఇజ్జత్ పోతాను తెలంగాణ ప్రజలు చిచ్చితూ అంటారు మేధావులు. అది ఇదని చెప్పుకొని ఈరోజు ఎవరెవరైతే సైలెంట్గా ఉంటారో వాళ్ళని చూస్తే తెలంగాణ సమాజం ముక్కున వేలేసుకొని గీవిల్లా మేధావులు అని మేము ఇన్ని రోజులు కొలిసింది, గీవిల్లా మేము ఇన్ని రోజులు గొప్ప నాయకులుగానే. ఏమైపోయింది ఇక్కడ ఈరోజు ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదులకు సంబంధించి భూములు ఇవ్వాలని బెదిరించారు, పరిహారం కొట్టేసేందుకు కాంగ్రెస్ నేతల స్కెచ్. వారెవ్వా ఏం నేతలండి, ఏ పార్టీ ఇది? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నేతలకు ఎంత అద్భుతంగా ట్రైనింగ్ ఇచ్చిర్రు అంటే భూములు కొట్టేయని ట్రైనింగ్ ఇచ్చిర్రా మీరు? బలవంతంగా మాతో సంతకాలు చేయించారు, ఒత్తిడి చేసిన అధికారులపై చర్య తీసుకోవాలి. మంచిర్యాల కలెక్టర్కు ఫిర్యాదు చేసిన రైతులు. అసలు ఓపెన్గా మనం మాట్లాడుకుంటే అది ప్రభుత్వ అధికారిక కార్యక్రమం కాదు. దానికి ఇప్పటి వరకు గెజిట్ రాలే, నోటిఫికేషన్ రాలే, అక్కడ భూములకు ఫార్మాకు సంబంధించి ఇయ్యమని రాలే. అక్కడ ఆ ఫంక్షన్ హాల్లో తలుపులు పెట్టి మరీ కూడా అక్కడ రైతులను కూర్చోబెట్టి మీకు 13 లక్షలు ఇస్తాం లేకపోతే ఆయన తీయం, మేము అసలే ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చిన భూములు అవి మేము గుంజుకుంటే అసలే రావంటూ వాళ్ళని బెదిరించి భయపెట్టించి సంతకాలు పెట్టించి అక్కడ ఎంఆర్ఓను కూకోబెట్టి ఆ కాంగ్రెస్ నేతలకు సంబంధించి బలవంతంగా ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇప్పుడు అక్కడ కూకున్న ఎంఆర్ఓనో ఆర్డీఓనో అయితే ఉన్నాడట, ఇది క్లారిటీ. మొన్న నేను ఇదే పత్రికలలో చదివిన. వాళ్ళని సస్పెండ్ చేసిల్లా, విచారణకు ఆదేశించిల్లా, ఏంది అనేది చెప్పాలి. రైతులను బెదిరించిల్లట. ఒకసారి చూడుర్రి. మంచిర్యాలలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు భూములు ఇవ్వాలంటూ బెదిరించి సంతకాలు తీసుకున్నారని బాధిత దళిత రైతులు వాపోయారు. ఎలాంటి పబ్లిక్ నోటిఫికేషన్ లేకుండా ఐటీ పార్కు కోసమేనని తమతో బలవంతంగా సంతకాలు చేయించుకున్న పేపర్లను తిరిగి ఇవ్వాలని కోరుతూ మంచిర్యాల జిల్లా హజీపూర్ మండలం పోచంపాడు వేంపల్లి రైతులు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ కుమార్ దీపక్ను కలిసి ఫిర్యాదు చేశారు. అక్రమంగా సంతకాలు సేకరించిన మంచిర్యాల ఆర్డీఓ, ఇక చూడుర్రి, ప్రభుత్వ అధికారులు అంటే ఈ దేశంలో అధికారి నీతివంతంగా పనిచేస్తే అసలు అవినీతి అనే పదమే ఉండదని నేను ఏదో పుస్తకంలో చదివిన. కానీ అవన్నీ పుస్తకాలకే పరిమితం. ఇగో మన ఆర్డీఓ సాబ్ హజీపూర్ తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేసిల్లు. అసలు ప్రభుత్వానికి సంబంధించిన నోటిఫికేషన్ అంటే పబ్లిక్ నోటిఫికేషన్ రాకముందుకు ఈ ఆర్డీఓ ఉన్న తహసీల్దార్ ఆడ ఎట్లా కూర్చుంటారు, ఆ ఫంక్షన్లో గేట్లు ఎట్లా ఓపెన్ చేస్తారు, తలుపులు ఎట్లా క్లోజ్ చేసేస్తారు, ఎక్కడికక్కడ లాకులు పెట్టి నిర్బంధంగా ఫోన్లన్నీ గుంజుకొని ఏ విధంగా వీళ్ళు చేసిల్లు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలంగాణ ప్రాంత బిడ్డలారా కాంగ్రెస్ పార్టీ వస్తే ఏమవుతుంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అన్నట్టు. పూర్తి స్థాయిలో ఐటీ పార్కుకు మీ భూములు తీసుకుంటాం, ఇవన్నీ లావాణి పట్ట భూములు, మీరు ఇప్పుడు సంతకాలు పెట్టకపోతే ప్రభుత్వం పరిహారం ఏమీ ఇవ్వకుండానే గుంజుకుంటదు అంటూ బెదిరించిల్లట. ఎప్పుడు ఈ నెల 5వ తారీఖున ఓ ఫంక్షన్ హాల్కు సంబంధించిలో మీటింగ్ పెట్టి ఇక్కడ చూడరు ఒకసారి రైతుల ముఖాలు చూడరు. పాపం ఏం తెలుసండి, ఇగో రైతును చూడు, గొడ్డు కట్టం చేసుకుంటే బతుకుతాం మేము. రైతులు అంటే పొట్టకూటి కోసం ఆ భూతల్ని నమ్ముకొని పనిచేస్తే వాళ్ళని బెదిరించి భయపెట్టి తీసుకున్న పరిస్థితి కనబడతాం. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి. నేను చెప్పలే
ఇక దాంతోపాటు మా ప్రభుత్వం రైతుల ప్రభుత్వం ఏం చేసింది మీ ప్రభుత్వం? 365 రోజులలో ముప్పు తిప్పలు పెట్టింది. రైతులకు రుణమాఫీ చేసిలా, రైతు భరోసా ఇచ్చిలా, రైతు బీమా ఇచ్చిలా, రైతులకు కరెంట్ ఇచ్చిలా, రైతులకు చక్కగా నీళ్ళు ఇచ్చిలా, రైతులు పండించిన పంట తీసుకున్నారా, రైతులకు పూర్తి స్థాయిలో కూడా 500 బోనస్ ఇచ్చిలా. ఇయ్యకపోవడం వల్ల మీ దుర్మార్గమైన ప్రభుత్వం వల్ల ఈరోజు పూర్తి స్థాయిలో అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య, 3 లక్షల రుణం తీర్చే మార్గం లేక బలవన్మారం, పురుగుల మందు తాగి మెదక్ జిల్లాలో అన్నదాత మృతి, పుట్టెడు దుఃఖంలో తనయుడి కోసం తలకొరిగి పెట్టిన తండ్రి, రుణభారంతో జగిత్యాలలో మరో రైతు ఆత్మహత్య అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సుశీల అప్పుల బాధతో ఓ యువ రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారంలో చోటు చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. శ్రీకాంత్ యాదవ్ అప్పుల బాధతో చచ్చిపోయింది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతున్నది, ఎట్లెట్లా జరుగుతున్నది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి. చూడురి, ఇది ఇందిరమ్మ రాజ్యం కాదురా నాయన, ఇది కల్తీ కాంగ్రెస్ నా అని కాంగ్రెస్ వాళ్ళే మొత్తుకున్నామైతే ఇక ఏముంటుంది చెప్పుడు తెలంగాణ ప్రాంత బిడ్డల? ఇంతకంటే ఘోరం ఇంకేమైనా ఉంటుందా? ఇగో